హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు ముందు చూసిన వీడియో ఏటిపాలకి వెళ్ళిన వీడియో. సో అది వచ్చేసి సాటర్డే రోజు, ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అండి. మనకి మార్నింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు గుండు చేయించాలి. సో మేము వెళ్ళిందే ఆ పని పైన కదా, గుండు చేయించడానికి తనకి. సో తనని తీసుకొని మేమైతే అక్కడ ఉన్న కట్ట దగ్గరికి అయితే పోయినాము గుండు చేయించడానికి. సోనీకి అన్నయ్య లేడు కాబట్టి మా బావ మేనమామలా కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పుట్టింటికలు అయితే తీస్తున్నారు. సో 5 కత్తెలు అనేది మన చేతితో నిప్పేయాలి. ఫస్ట్ ఇప్పించినాక అవి తీసుకెళ్ళి గంగా నదిలో వేయమంటారు. అదైతే స్టార్ట్ చేసినాడు. 5 కత్తెరలు అయితే ఆయన కట్ చేస్తున్నాడు. అవన్నీ తీసుకుపోయి గంగా నదిలో వేయించేసి తర్వాత ఇప్పుడు గుండు గీయడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఈయన గుండు గీయాలంటే ఇంకా మా చిత్తలు అయితే మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది. ఊ అని పెడుతుంది ఎక్స్ప్రెషన్స్. పాపం చిత్తల్లి జుట్టు పట్టుకుంటేనే ఏడుస్తుంది. అట్లాంటిది గుండు గీక్కుంటే మాత్రం అస్సలు ఏడిపే ఆపుతలేదు. కోకోమెల్లని పెట్టినా ఏడుస్తుంది. ఎంత ఏం చేసినా కూడా ఏడుస్తూనే ఉంది. పాపం అనిపించింది. మా రిషి అయితే అసలు ఏడవలేదు. కోకోమెల్లని పెడితే వాడు మంచిగానే కూర్చున్నాడు, కానీ చిత్తది అట్లా కాదు. దానికి జుట్టు బాగా నొప్పి వచ్చింది. అండ్ అదేంటంటే దాని జుట్టు ముట్టుకుంటేనే ఏడుస్తుంది. మామూలుగా పట్టుకుంటే కూడా అది ఏడుస్తుంది. ఇంకా గుండు గీస్తుంటే మాత్రం అస్సలు ఆగుతలేదు. ఇంకా మస్తు ఏడ్చింది. ఫుల్ రెడ్గా అయిపోయింది. ఎంతమంది వాడిచ్చినా కూడా అసలు ఆగుతూనే లేదు చిరుతల్లి. పాపం ఇంకా మా పిల్లలందరూ దాన్ని అట్లా చూస్తూ ఉండిపోయినారు. పాపం చిరుతల్లి ఎందుకు ఏడుస్తుందో అని చెప్పేసి అట్లా చూస్తున్నారు. మా రిషిగాడు అయితే ఇంకా చిరుతల్లి ఏడుస్తుంటే దాన్ని ఒక రకంగా చూస్తున్నాడు. అంటే ఎందుకు ఇంత ఏడుస్తుంది పాప అన్నట్టు చూస్తున్నాడు వాడు అక్కడ నుండి. సో యాక్చువల్గా అయితే మనకి గుండు గీయించాలి కంపల్సరీ, పుట్టెంటికలు తీయాలి. అండ్ పుట్టెంటికలు తీస్తున్నప్పుడు పాప ఒకతే కాదు, వాళ్ళ ఫాదర్ అయినా వాళ్ళ తాతనైనా తీయించుకోవాలంట. సో ఇప్పుడైతే మా తమ్ముడు రెడీగా ఉన్నాడు అనమాట. హెయిర్ అంతా వెట్టుగా చేసేసుకొని వాడు గుండు చేయించడానికి రెడీ అయితే ఉన్నాడు. ఈ చిత్తల్లి గుండు అయిపోగానే ఇంకా స్టార్ట్ చేస్తాడు వాడు కూడా. ఫస్ట్ వాడు తీయించుకోని అని చెప్పినాడు. తర్వాత డాడీ చేయించుకోవద్దు కదా, అంటే మా డాడీ చేయించుకోవద్దు, బేసిక్గా తాతయ్య చనిపోయినాడు రీసెంట్గానే, అందుకే డాడీ చేయించుకుంటలేదు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకా కాంప్రమైజ్ వాడు గుండు చేయించుకున్నాడు. మా తమ్ముడికి సోపులు ఎక్కువ కొంచెం, అందుకే ఆడు గుండు చేయించుకోమంటే 10 సార్లు ఆలోచిస్తాడు. కానీ ఇంకా ఫైనల్గా వాళ్ళ కూతురు కోసం అయితే చేసుకుంటా అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా చెట్టు తల్లి కోసం నిలబడ్డాం. ఇక్కడ అందరం వచ్చింది దాని ఫంక్షన్ కాబట్టి అందరం ఒకటే దగ్గర నిలబడ్డాము వచ్చి. ఇంకా మా తమ్ముడు గుండు అయితే స్టార్ట్ అయిపోయింది. గుండు వాడికి సోకులు ఎక్కువ, జుట్టు అయితే మొత్తం పోతుంది. వాడి బాధ అంతా, వాడు పాపం మొన్నటిదాకా జుట్టు అంతా పెంచుకున్నాడు, అదంతా పోతుందని కొంచెం బాధ కూడా ఉందానికి. కానీ మా తమ్ముడు గుండెలో మంచిగా కనిపిస్తున్నాడు కదా. గడ్డము గుండు ఇదంతా తీసేసుకుంటాడు ఇప్పుడు. అసలు ఈ గుండేమో కానీ చాలా డేస్ తర్వాత చేసుకున్నాడు కాబట్టి వాడు ఇంకా ఓకే. గుండె అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మేము మక్త దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది మక్త అంటే అక్కడ డ్యామ్ ఉంటుంది, కిందకి వెళ్ళాలి, బాగా లోపలికి వెళ్తే అక్కడ మక్త. సో అక్కడికి వెళ్ళి డ్యామ్ దగ్గర స్నానాలు అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా తమ్ముడు బావ అందరు అబ్బాయిలందరూ ఒక సైడ్కి వెళ్ళి అయితే స్నానాలు చేసుకుంటున్నారు. కానీ చాలా కేర్ఫుల్గా నడవాలి, ఎందుకంటే చాలా ఆల్గే అంతా ఫామ్ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు ఏమో మరి నాకైతే తెలియదు. అక్కడ వాటర్ అటు సైడ్ డ్యామ్ నుండి ఇటు సైడ్కి పడతాయి అనమాట. సో అదంతా అట్లా ఫామ్ అయిపోయింది. ఇంకా అక్కడ స్నానాలు అయితే చేసుకొని వచ్చేసినాం. ఇక్కడ రూమ్ దగ్గరకు వచ్చేసి రెడీ అవుతున్నాం. అందరం రెడీ అవుతుంటే లైక్ మా మమ్మీ వాళ్ళు ఉండి ఇంకా మీరు టెంపుల్కి వెళ్ళండి, రెడీ అవుతున్నారు కదా, రెడీ అయ్యి వెళ్ళిపోండి, మేము మీన్ వైల్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెడతాము అని మా పిన్ని ఇంకా మా ఆంటీ మమ్మీ అందరు కూర్చొని వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుంటున్నారు. మా చిత్తలు అయితే మంచిగా ఉంది కదా గుండీలో. ఇది గుండు తల్లి మంచిగా ఆడుకుంటుంది. వెనకాల మా అక్క వాళ్ళ బాబుండి దాని గుండు పైన చాకో చిప్స్ ఇవన్నీ పెడుతున్నాడు. సో అదండి, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. యాక్చువల్లీ సండే కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మేము కూడా అనుకోలేదు ఎంత క్రౌడ్ ఉంటుందని చెప్పేసి, కానీ చాలా ఎక్కువ క్రౌడ్ అవుతుంది. సో ముందుకు ఇట్లానే వస్తున్నాము. మేము పొద్దున్న చూసినప్పుడు ఇంత క్రౌడ్ లేదు గుండు చేయించడానికి వెళ్ళినప్పుడు మాత్రం. కానీ ఇంకా దర్శనం కానీ వెళ్ళినాం కదా, చాలా ఎక్కువ మంది అయితే కనిపిస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఎంత ఎక్కువ ఉంటుందని కొంచెం టెన్షన్ అయితే అయ్యింది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, బాగా ఎండ కూడా కొడుతుంది. ఇంకా మనం అక్కడ బాగా ఉండి పువ్వులు కొనుక్కోండి అని చెప్తే అక్కడ పువ్వుల దగ్గర బేరమాడి పువ్వులు అయితే తీసుకున్నాము. పువ్వులు తీసుకొని స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి. మనకి ఏదైనా మొక్కు కొట్టు ఉంటే అట్లా మేకలు అయితే కోస్తారు ఇక్కడ. సో మేకలు కోసే వాళ్ళు మేకలు కోస్తారు, కోడి కోసే వాళ్ళు కోడి కోస్తారు. మేమైతే దర్శనంకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. నాకైతే తెలుసు లోపల అసలు ప్లేస్ కూడా ఉండదేమో అనిపిస్తుంది. మా గుండు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ముందుకు వచ్చి.
వీడియో తీస్తున్నానని చెప్పి కావాలని వస్తున్నాడు మధ్యలో ఇదండి. సో మేమైతే వచ్చేసినాం ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. కిందకైతే పోతున్నాం కానీ అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది అనిపించింది. మళ్ళీ చూసినాం, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా టికెట్స్ తీసుకొని అక్కడ నుండి అట్లా వెళ్దామనేసి ఇంకా టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాము. లోపలికి వస్తే చూస్తున్నారు కదా నార్మల్ రెగ్యులర్ దర్శనంకి ఎంత మంది ఉన్నారు. టికెట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం దర్శనం కూడా జల్దీ అయిపోయింది. సో లోపలికి వచ్చేసి దర్శనం చేసేసుకున్నాం ఫాస్ట్గానే. ఇంకా నేనైతే యాక్చువల్గా తప్పిపోయినా, మా బావ ఉండే నువ్వు చిన్నపిల్ల మనం తప్పిపోవడానికి అని అన్నాడు. వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోయినారు, నేను ఒక సైడ్ అయిపోయినా. ఇంకా రూమ్ కాడికి వాళ్ళందరూ వచ్చేవారు, నేను ఇక్కడే ఉండే. ఇంకా మా అక్క మొన్న రిషి బర్త్డేకి రాలేదు కాబట్టి ఇక్కడికే బట్టలు తీసుకొచ్చి వాడికి పెట్టింది. ఆ బట్టలు ఇప్పుడు వద్దు అంటే లేదు నేను వేస్తానని చెప్పి మళ్ళీ వాడిని ఫోర్స్ చేసి ఆ బట్టలు తీసేసింది. వాడు ఇంకా బట్టలు వేసుకొని రెడీ అయిపోయినాడు. సో ఇట్లా బోనాలంతా ఇట్లా చేస్తారండి అక్కడైతే. మామూలుగా మొక్కు ఉంటుంది కదా, బోనమైనా మేక అయినా ఏదైనా అనుకుంటే చేసేసేయాలి అమ్మవారికి అక్కడ, లేకపోతే మనకు మంచిది కాదు. మనం మొక్కుకునే అన్ని కంపల్సరీ చేయాలి. ఇంకా అక్కడ అండి మళ్ళీ షాపింగ్ అని చెప్పేసి బయటకి అయితే వచ్చేసినాము. షాపింగ్ చేద్దామని వస్తే ఇక్కడ బ్యాంగిల్స్ అవి అన్నీ కొనుక్కున్నాము, పిల్లలకి బొమ్మలు. ఇంకా అక్క వాళ్ళు ఉండి కూడా అందరం ఒకటేసారి వచ్చేసి అందరం కొనుక్కుందామని చెప్పి ఇంకా బేరం ఆడడం అయితే మొదలు పెట్టినాము. మా తమ్ముడు అయితే ఇంకా మా అక్క కొడుకు అయితే అసలు ఇంటలేడు, వాడికి ఏమో కావాలంటే వాడు అస్సలు ఇంటనే లేడు. ఇంకా సరేలే అనే బేరం ఆడి ఆ బొమ్మలు అయితే కొన్నాడు అక్కడ నిల్చొని. ఇదండి జాతరలకు వెళ్తే ఇట్లా బొమ్మలు ఏదేదో కొనాల్సి వస్తుంది. సో అన్నీ కొనుక్కొని రావాలి, తప్పదు. వచ్చేసినాము. వచ్చేసి ఇక ఫుడ్ అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయినాక మధ్యలో ఇంకా బస్లో డాన్స్ అయితే చేసుకుంటూ వచ్చేసినాము. ఇదండి మా ఏడుపాయల జాతర అది. బాయ్ బాయ్.